హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కారపూస లేదా జంతికలు ఈజీగా టేస్టీగా 5 నిమిషాల్లో అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్ ఐటెంగా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా బియ్యపిండి కేజీ తీసుకుని అందులో కేజీ శనగపిండి వేసి మిక్సీ జార్ తీసుకుని 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ వాము, 3 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పిండిలో వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి వేయడం వల్ల కారపూస వేస్తున్నప్పుడు అడ్డుపడకుండా ఫ్రీగా వేసుకోవచ్చు. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అదంతా పిండిలో కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా అంతా కలుపుకున్నాక ఇప్పుడు కారపూస గిద్దలు తీసుకొని పిండికి కొంచెం వాటర్ కలుపుకుంటూ కొంచెం జారుగా చేసి గిద్దలో పెట్టి ఆయిల్ వేడయ్యాక మనకు కావలసిన సైజులో వేసుకోవాలి. ఇలా వేశాక ఆయిల్లో మంచి కలర్లోకి కాల్చుకోవాలి. రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. అంతే, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇందులో ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు, గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.